మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో ఉంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ బీజేపీ మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? బీజేపీలో ఉన్న వాళ్ళు నిజమైన హిందువులు కాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. ఆయన బీజేపీ వాళ్ళు నిజమైన హిందువులు అవునా కాదనే విషయం ఆయనకు ప్రజలు చెప్తారు, ఆయన కాదు చెప్పాల్సింది. సరే పార్లమెంట్లో చెప్పినాడు, కానీ బీజేపీ నిజమైన హిందువులు కాదని అనలే. హిందువులందరూ కూడా ఇంచుమించుగా హిందువులు అని చెప్పుకునే వాళ్ళు అరాచకవాదులు, దేశద్రోహులు, ఇక అన్ని పదాలు వాడినాడు. అంటే హిందూ అని నేను చెప్పుకుని అనుకోండి, నేను బీజేపీ కాదు నేను హిందూ అని చెప్పుకుని అనుకోండి, ఏమనాలి? అంటే నేను కూడా అరాచకవాదినేనా? అంటే హిందూ అని చెప్పుకునే వాళ్ళు అని అర్థం అంటే దాని అర్థం తెలియదు, భాష తెలియదు, ఆయనకు నార్మల్ స్టేటస్లో ఉండాలిడా నాకు కొంచెం డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అందుకోసం రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది హిందువులను అవమానం చేసినట్టే. నువ్వు హిందూ అవునా కాదని నేను ప్రశ్నిస్తలేదు. హిందూ అని చెప్పుకునే వాళ్ళు అరాచకవాదులు అన్నాడు. అంటే హిందూ అని చెప్పుకునే ప్రతి కూడా అరాచకవాదేనా? అది ఆ పదాలను బీజేపీ వాళ్ళు అనలే పదం, దాన్ని చదువుకొని ఆ ప్రతిక్రియ వస్తుందని అర్థమైన తర్వాత ఆయన మనసులో ఉన్న భావాలు బయటకు వచ్చినాక, ఆయన అంతరాంతరాల్లో ఉన్న భావాలు బయటికి వెళ్ళగక్కిన తర్వాత, హిందువుల మీద విషం కక్కిన తర్వాత ఇక చదువుకునే ప్రయత్నంలో, డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో బీజేపీ వాళ్ళందరూ హిందువులు కాదన్నాడు. అంతే తప్పిస్తే ఆయన మాటల్లో అర్థం లేదు. ఆయన మాటలలో ఒక రకంగా చెప్పాలంటే నార్మల్ స్టేటస్లో మాట్లాడని నేను అనుకోవడం. ఎప్పుడు హింస విద్వేషం గురించే బీజేపీలో మాట్లాడతారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు నిజమే అంటారా? ఎప్పుడు విద్వేషం మాట్లాడింది వాళ్ళు 2 మతాల మధ్యలో, 2 కులాల మధ్యలో. ఇంతెందుకు సిగ్గుపడాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ చెప్పుకుంటారా, కాంగ్రెస్ పార్టీ టీవీల గురించి మాట్లాడతారు కదా. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మాట్లాడింది నువ్వా నేనా? నీ చెంచగాలు మాట్లాడారు తెలంగాణ గడ్డ మీద. తమిళనాడులో ఎవడు మాట్లాడుతున్నాడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని? అయితే కేరళలో ఎవడు మాట్లాడుతున్నాడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని? ప్రాంతాలుగా విడగొట్టి, మతాలుగా విడగొట్టి, కులాలుగా విడగొట్టి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనుకునే ప్రయత్నం చేసిందే వాళ్ళు. అంతెందుకు అసలు ఈ దేశంలో జరిగిన ప్రతి మరణకాండ మీరు 10 సంవత్సరాలు మోడీ పాలన లేదా 5 సంవత్సరాల వాజ్పేయి పాలన వదిలిపెడితే అప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎప్పుడు అధికారంలో లేదు, దేశంలో బీజేపీ అధికారం లేదు వాజ్పేయి కంటే ముందు. మరి వాళ్ళు దేశంలో జరిగినటువంటి అన్ని మారణకాండలకు, ఈవెన్ ఢిల్లీలో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన మారణకాండ, అది ఏ హింసాకాండ? ఎవరి హింసాకాండ? మీరు ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి జీనోసైడ్ అంటాం కదా, ఒక జాతిని విధ్వంసం చేసేటువంటి మారణకాండ మీ బాధ్యత లేదా? ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఎవరైనా ఎవరి బాధ్యతలు వచ్చినాడైనా? అందుకోసమని మీరు ఎవరి మద్దతుతోటి ఆ రోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలియదా? అందుకోసమని విధ్వంసాలు, హింస మీద ప్రేమ ఉన్నది మీకు. నిజమైనటువంటి భారతీయ వారసత్వపు జీవన విధానాన్ని పాటించేది మేము. అందుకోసం నీకు భారతీయ జీవన విధానం తెలియదు, నీకు ఇటలీ జీవన విధానమే అర్థమైందని మేము అనుకుంటున్నాం. అంటే మణిపూర్లో అల్లర్లు జరిగినా మోడీ పీఎంగా ఉన్నా వెళ్ళలేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. అరే నిజంగా చెప్పాలంటే నీకు సిగ్గుపడాలే ఎల్ఓపీ లీడర్ అయినందుకు రాహుల్ గాంధీని. నేను మణిపూర్లో మొదటిసారి అల్లరి జరిగినాయా? ఆయన గర్వంగా సంతోషంగా ఉందంటారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం పార్లమెంట్లో. అను ప్రతిపక్షం ఎప్పటికి ఉండు, కానీ మిజోరాంలో అల్లరి జరిగినాయి కదా. అస్సాంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 80 నుంచి 84 దాకా రోజులు బంధకాలు ఉన్నాయి కదా. అస్సాం ఉద్యమ కాలంలో అస్సాంలో మారణకాండ జరిగింది కదా, అరుణాచల్ ప్రదేశ్లో మారణకాండ జరిగింది కదా, మిజోరాంలో జరిగింది కదా. నీ ఇందిరాగాంధీ పోయిందా? నీ రాజీవ్ గాంధీ పోయిందా? నీ మన్మోహన్ సింగ్ పోయిందా? నీ బతుకులు ఏం మాట్లాడుతుంది తెలిస్తే చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అదే పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు, రాజీవ్ గాంధీ 5 ఏళ్ళు, ఇందిరాగాంధీ 12 ఏళ్ళు, నెహ్రూ 15 ఏళ్ళు, అది 12 ఏళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ. మరి ఆ ప్రధానమంత్రి ఎన్నిసార్లు మిజోరాం పోయినరు, ఎన్నిసార్లు నాగాలాండ్ పోయినరు, ఎన్నిసార్లు మణిపూర్ పోయినరు, ఎన్నిసార్లు త్రిపుర పోయినరు తెలియదు వాళ్ళకి లెక్క. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండి, నువ్వు 1 వేలు చూపిస్తే 4 వేలు నేను చూపిస్తాయని నిన్ను ప్రజలు ఈసరించుకుంటారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం లేదు. అస్సాంలో మారణకాండకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. అస్సాం మారణకాండకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. అస్సాంలో ఈరోజు డెమోగ్రఫీ మారడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు వేలాది మంది హిందువులను చంపుతుంటే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అందులో మణిపూర్ గురించి మాట్లాడే హక్కు అసలు కాంగ్రెస్ పార్టీకి. నేను ఈరోజు 60 ఏళ్ళకి వచ్చాను. నేను 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మణిపూర్ వెళ్ళిన. ఇంఫాల్ సిటీ భారతదేశంలో భాగమా కాదనంటే అంత అనుమానంతో ఉన్నటువంటి రాత్రిపూట ఒక 10 సంవత్సరాల పాటు ఇంఫాల్ నగరము కర్ఫ్యూలు నీడలో తప్పిస్తే మామూలుగా లేకుండే.
పోయి చరిత్ర చదువుకో రాహుల్ గాంధీ, తెలియకపోతే రాపించుకో. ఇంత అధ్వానమైనటువంటి మాటలు, ఇంత హీనమైనటువంటి మాటలు, ఒక ఎల్ఓపిగా ప్రజాస్వామ్యాన్ని అవమానం చేస్తూ ఇంత హీనమైన మాటలు, ఇంత జిగుప్సకరమైన మాటలు, నువ్వు అబద్ధాలు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 82-84 ముచ్చట చెప్తున్నా. ఇంపాల్ నగరం ఎప్పుడు కూడా 4 గంటలకు క్లోజ్ అయ్యేది, పొద్దున 6 గంటలకు తెరుచుకోబడ్డది. అటువంటి మణిపూర్ సిటీ గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే దయ్యాల విధాలు చెప్పినట్టు తప్ప ఇంకోటి కాదు. రేపు జరగబోయే గుజరాత్లో జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం అని చెప్తున్నారుగా. అరే అతనికంటే ముందు మహారాష్ట్ర జరుగుతాయి ఎన్నికలు, హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. అవైనాక మాట్లాడతాం. అప్పుడే గుజరాత్ ఎందుకు వచ్చింది? రేపు పొద్దున మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కదా, గెలవాలి. జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి, గెలవో. గుజరాత్కి చాలా రోజులు ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం.